వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనం కొన్ని ప్రముఖ దేవాలయాలు వాటి స్థల పురాణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి ఏదైనా నరసింహ క్షేత్రాల గురించి కొన్ని మాట్లాడుకున్నాం, మనం అహోబిలం అవి చెప్పుకున్నాం కదా. అవును. మల్లూరు కూడా చెప్పాం మొన్న. సింగరాయ కొండ చెప్దాం జయ. ఓకే. ప్రకాశం జిల్లా ఇది. ఇంచుమించుగా ఒంగోలు, కనిగిరి వాటికి దగ్గర. కందుకూరు అక్కడి నుంచి ఒక 14 కిలోమీటర్స్ ఉంది. ఒంగోలుకు ఒక 5 కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటుంది. ప్రకాశం జిల్లా అంటే స్వామి ఈయనట అప్రయత్నంగానే దర్శనం అవుతుంది. ప్లాండ్ దర్శనం కుదరదు ఇక్కడికి. సడన్గా అనుకోకుండా అలా కుదిరిపోతుందట. ఈ సింగరాయ కొండ అనగానే మనం సింహ రాయకొండగా వినపడుతోంది చూడు, సింహరాయలు. ఇదే సింహం మీద పేరు మీద మనకి తిరుపతి దగ్గరలో సింగిరి కోన అన్న ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా మనకి నరసింహస్వామి నిలబడిన నరసింహుడు దర్శనమిస్తాడు. అమ్మవార్లు ఇద్దరు చెరో పక్కన నిలబడి ఉంటారు. మహాలక్ష్మి, చెంచులక్ష్మి పక్కపక్కన నిలబడి సింగిరి కోనలో నుంచున్నట్టుగా కనబడతాడు. తిరుపతికి దగ్గర అది. అయితే ఇంచుమించు అదేలాంటి పేరుతోటి ఈ సింగరాయ కొండ మనకి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. చాలా ప్రత్యేకమైనది. అసలు నరసింహావతారమే ప్రత్యేకమైనది. సద్యోజాతుడు కదా ఈయన, అప్పటికప్పుడు అవతరించిన వాడు. ఇక్కడ దైవం ఉన్నాడా అని ప్రశ్నింపబడి, దైవం ఎక్కడైనా ఉంటాడని సమాధానపడి, ఎలా తన భక్తుణ్ణి హింసించేటువంటి తండ్రిని సంహరించాలో ఏ రూపమైతే కుదురుతుందో ఆ రూపం తాలూకు పూర్తి లెక్కతోటి అప్పటికప్పుడు పుట్టుకొచ్చాడు. నరసింహస్వామి ప్లాంట్ దేవుడు కాదు. అప్పటికప్పుడు హిరణ్యకశిపుడు స్తంభం పగలగొట్టాడు, స్తంభాలయించి వాడి మృత్యువుగా బయటకు వచ్చాడు. వాడికి మృత్యువు ఎవరు, ఎలా ఉండాలి? మనిషి కాదు, జంతువు కాదు, ఇల్లు కాదు, వాకిలి కాదు, ఆయుధాలు కాదు, చేతులు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అలాంటి చోట మరణాన్ని కోరుకున్నాడు. అలాగే మనిషి కాకుండా, జంతువు కాకుండా మధ్యమైనటువంటి నరసింహ రూపంతో స్వామి అప్పటికప్పుడు జన్మించాడు. అప్పటికప్పుడు పుట్టాడు ఆయన. మహా పవర్ఫుల్. ఈ మొత్తం దశావతారాల్లోనూ ఎక్కడైనా రక్షించేవాడు నరసింహస్వామి. అందుకని పూర్వం అట కొన్ని గ్రంథాల్లో, ఈ వాస్తు గ్రంథాల్లో చెప్పబడింది, ఈయన్ని కొండల్లో, గుహలలో, తర్వాత ఏమో శత్రు దేశాల తాలూకు మన ఏమనాలి మన సరిహద్దుల్లో అలాంటి చోట ప్రతిష్ఠ చేయాలని ఉన్నదట ఒక వాస్తుశాస్త్రం ప్రకారం. అలాగే దానికి తగ్గట్టు ఇంజుడు కొండల్లోనూ గుహల్లోనూ ఉంటాడు ఎక్కువగా. అవును. మనం ఇంచుమించు నరసింహస్వామి ఆలయాలన్నీ కొండల మీదే ఉన్నాయి కదా. గుహల్లో ఉన్న వాళ్ళు చోటు కూడా కనిపిస్తారు మనకి. గుహల్లో ఉన్న నరసింహస్వామి కూడా కనపడతారు. మన యాదగిరిగుట్ట గుహలోనే ఉండేవారు. ఈ సింగరాయ కొండలో 2 దేవాలయాలు కనపడతాయి మనకి. ఒకటి పైన, ఒకటి కింద. కొండ మీద, కొండ కింద. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన స్వరూపం ఏంటంటే వరాహ నరసింహస్వామిగా ఒక స్వరూపము, యోగానంద నరసింహస్వామిగా 2వ స్వరూపము దర్శనమిస్తారు. ఈ వరాహ నరసింహస్వామి మనకి ఇంకొక చోట ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? సింహాచలంలో, సింహాద్రి అప్పన్న. అదే స్వరూపం మనకి ఇక్కడ కనపడుతుంది సింగరాయ కొండలో. మళ్ళీ ఇది ఇంకొక నమ్మలేని ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ వరాహ నరసింహస్వామిని రాములు వారు ప్రతిష్ఠ చేశారు. త్రేతాయుగం నాటి ఆనవాళ్ళు ఉన్నాయి సింగరాయ కొండలో. అంత పాతది, అంత పురాతనమైనది. కృతయుగంలో నారదుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశారట. తపస్సు చేసి ఆయన నరసింహ స్వరూపాన్ని ధ్యానించి ఆ స్వరూపానికి తనకి అర్చామూర్తిగా లభించిన స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు. యోగానంద నరసింహ స్వరూపంలో ఉంటాడు స్వామి. యోగానందుడు ఉగ్రరూపి, ఇలా ఉన్నట్టుంటారు. యోగ పట్టబంధంలో ఇట్లా కూర్చుని ముఖము అంటే లేచేస్తాడు. అలాంటి స్వరూపంలో కనపడతాడు. అయితే ఈయన పరమ ఉగ్రమూర్తిగా ఉంటాడు. కింద ఉన్నారు స్వామి. ఈ ఉగ్ర నరసింహ స్వరూపంలో ఉన్న ఈ యోగానందుడు ఎంత ప్రత్యేకమైన వాడో, ఎంత చెప్పుకోవాలో ఆయన గురించి. అది ఇట్లా కొంచెం గుహలాగా ఉండి ఆ లోపలికి ఉండేదట. అయితే ఈయన దృష్టి పడితే రకరకాలుగా జరిగేదట. దీనికి ఈ ప్రదేశానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. అయితే అప్పట్లో ఈ అడ్డాలు అవి ఉండేవి కాదు కదా, ఏవో ఉండేవి. ఇప్పుడు బిల్డింగ్లు ఏమున్నాయి? ఇది వరకు ఈ ఫ్రెంచ్ వాళ్ళవి స్టీమర్లు, పడవలు ఆ సముద్ర దారిలో వెళ్తే ఈ స్వామివారికి ఎదురుగుండా వచ్చేసరికి ఈయన దృష్టి పెడితే అక్కడ మంటలు రేగేవట, స్టీమర్లు కాలిపోయేవి.
ఈ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు దేనివల్ల మంట వస్తోంది పర్టికులర్గా ఈ ఒక్క ప్లేస్లోనే వస్తోందని దాన్ని వెతుక్కుంటూ వచ్చి స్వామివారి దృష్టి తగిలితేనే ఇది అవుతోందని కనిపెట్టారు. కనిపెట్టి వాకిలి కొంచెం పక్కకి జరిపారు. ఆయన ఎదురుగుండా చూడండి ఇప్పుడు, ఓహో, ఇట్లా గుమ్మం ఎదురుగుండా ఉంటాడు, గుమ్మం కొంచెం పక్కకు ఉంటుంది. అప్పుడు చేశారు 16వ శతాబ్దంలో. చేసి వాళ్ళు ఏం చేశారు, ఇలా పొరపాటు చేశామని స్వామివారికి అపరాధం చెల్లింపుకి నెలకొక్క రూపాయి చొప్పున గుడికి అప్పచెప్పేవాళ్ళు. ఇప్పటి కూడా గవర్నమెంట్ సంవత్సరానికి 1500 రూపాయలు దీనికి అపరాధం కింద కడతారట. ఆ డబ్బు వస్తుంది దీని నుంచే, ఖజానా నుంచే వస్తుంది. అప్పటి నుంచి వస్తూనే ఉంది. మనం ఎలాగా గోల్కొండ వాళ్ళు ముత్యాల తలంబ్రాలు రాముల వారికి పంపించినట్టు ఈయనకి అపరాధం కడతారు. బాగుంది. తర్వాత ఈ గుహ నుంచి ఎక్కడి నుంచి యోగానంద నరసింహస్వామి ఎక్కడున్నారో అక్కడి నుంచి మాల్యాద్రి మాలకొండకి 50 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిట. టానే ఇది చెప్తారు కానీ ఇప్పుడు ఎవరు దాన్ని వాడట్లేదు. పూర్వకాలం వాడేవాళ్ళు. మాలకొండ మనకు తెలుసుగా, మనం చెప్పాము ఇది వరకు. మాల్యాద్రి అబ్బో శనివారం మాత్రమే తెరుస్తారు. వారానికి ఒక్కరోజే తెరవబడుతుంది మాల్యాద్రి. ఈయన ఓన్లీ పొద్దునే సేవించబడతాడు. సాయంకాలం గుడి మూసేసి కిందకు వచ్చేస్తారు, బయటికి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. సాయంత్రం దేవతలు మునులు ఋషులు సేవిస్తారట. మాల్యాద్రి నుంచి వచ్చి ఇక్కడ సేవిస్తారు స్వామిని. ఇది ఒక పెద్ద విశేషం. అయితే ఏమైందట, ఒకసారి ఒక అర్చకుడు ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడిని ఇంట్లో భార్యకి బాగుండలేదను ఏదో భావించి పిల్లాడిని తీసుకొచ్చారు గుడికి. తీసుకొస్తే ఆయన గుళ్ళో అర్చన చేస్తుంటే పిల్లాడు లోపలికి వెళ్ళాడు. లోపలికంటే ఆ గుహ స్వామివారి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన పిల్లాడు బయటికి వెళ్ళాడు అనుకున్నాడు. అర్చనకి ఇచ్చిన సేవాకాలం చాలా సమయం పడుతుందిగా, అంతా ముగించి 4 గంటలుగా ఆయన వెళ్ళిపోతూ తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. బయట పిల్లాడు లేడు. ఆయన ఇంటి దగ్గర చూశాడు, పిల్లాడి కోసం వెతుక్కున్నారు, ఏమైపోయాడో తెలియలేదు. మర్నాడు పొద్దున ఈయన వచ్చేసరికి తలుపు తీస్తే ఈ నరసింహస్వామి పాదాల మీద తలకాయ పెట్టుకుని నిద్రపోతూ కనిపించాట పిల్లాడు. పిల్లాడు ఏమైపోయాడో తెలియదు. ఊరంతా వెతుక్కున్నారు తెల్లవార్లు. గుళ్ళో పొద్దున్నే తీయాలిగా దేవాలయం. ఆయన లెక్క ప్రకారం వచ్చి తీసేసాడు దుఃఖంలోనే. చూస్తే పిల్లాడు లోపల కనపడ్డాడు. ఈ పిల్లాడిని ఎత్తుకున్నాడు ఆయన. ఏరా నాయన ఏమిటో ఇక్కడ ఉన్నావు, ఎందుకురా అంటే, నిన్న రాత్రి నేను ఇక్కడే ఉండిపోయాను. పిల్లాడు ఏడ్చాడు, బోల్సేపు ఏడ్చి, రాత్రి లోపల పడుకున్నాను, నాకు భయం వేసింది, చాలా ఆకలేసింది, చాలాసేపు ఏడ్చాను నాన్న అంటే ఒక తాతయ్య వచ్చాడు. వచ్చి నాకు పెరుగన్నం పెట్టాడు, ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు, ఆయన ఒళ్ళో నేను పడుకున్నానని చెప్పాడు. ఈయన అర్చకుడు చూసేసరికల్లా పిల్లవాడు నేల మీద పడుకుని స్వామివారి పాదాల మీద తలబెట్టుకుని ఉన్నాడు దిండులాగా. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లాడు ఎందుకంటే తప్పిపోయింది ఊరంతా తెలుసు. వాడు గుళ్ళో ప్రత్యక్షం అయ్యాడు. వాడు చెప్తున్నాడు వివరంగా, ముసలాయన వచ్చాడు, ఒక తాతయ్య వచ్చాడని. అప్పటి నుంచి ఈ స్వామిని తాతయ్య అంటారు. ఆ ప్రాంతంలో తాతయ్య అని పేరు పెట్టుకుంటారు. నేను మా ఇళ్లలో చెప్తాను, తాతాచార్యుల పేరు ఎక్కువగా ఉంటుంది. తాతాచార్యుల పేరు విన్నావు కదా నువ్వు? ఈ తాతాచార్యులు గారు మన విజయనగర సామ్రాజ్యం వాళ్ళల్లో తాతాచార్యుల వారు ఒక కవిగానో లేకపోతే ఆయన వాళ్ళకి గురువుగానో ఉన్నారు. విజయనగరపు గాథల్లో తాతాచార్యుల పేరు పెడతాం. ఆ తాత ఈయన. వైష్ణవుల ఇళ్లలో తాతాచార్యుల పేరు పెట్టబడుతుంది. తాతం అని పిలుస్తారు. వెంకట తాతాచార్యులు వెంకట తాతం అని కూడా పిలుస్తారు. ఆ తాత ఈ నరసింహస్వామి సింగరాయకొండ ఆయన. అద్భుతం కదా. తర్వాత ఇలా జరుగుతుందా. ఎప్పుడైతే రాముల వారు సీతా అపహరణ తర్వాత తమ రాజ్యానికి తిరిగి వస్తూ ఎన్నో శివలింగాలు ప్రతిష్ఠ చేస్తూ వరుసగా వస్తూ ఈ సింగరాయకొండలో ఉన్న యోగానంద నరసింహస్వామిని దర్శించారు. యోగ నరసింహుణ్ణి దర్శించి ఆయన ఉగ్రస్వరూపం చూసి, ఇంత స్వరూపాన్ని సామాన్య ప్రజలు ఎట్లా చూడగలరు అని ఆ రాత్రి నిద్ర చేసి స్వామిని ప్రార్థించారట. శ్రీరాముడు నరసింహస్వామిని ప్రార్థించారు. శాంత స్వరూపుణ్ణి ఒకరిని ప్రతిష్ఠ చేస్తాను అని ఆయన అనుజ్ఞిస్తే వరాహ నరసింహస్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి కొండ మీద వరాహ నరసింహస్వామి ఉన్నారు. అయితే యోగానందుడు ఏం చెప్పారంటే, ఇది నా పేరు మీదే ఉండాలి, నాకే తొలి నైవేద్యం జరగాలి, అలాగైతే నాకు సరేనండి. ఇప్పటికి కూడా ముందు యోగానంద స్వామిని దర్శించి ఆయన అర్చన అయ్యాకే వరాహ నరసింహస్వామిని దర్శిస్తారు. అయిందా? ఇంకా ఉన్నాయి కథ ఇంకా. అయితే ఇక్కడికి సీతా లక్ష్మణ సమేతంగా వచ్చారు కదా. ఇక్కడ ఉండగానే సీతాదేవి ఋతుమతి అయ్యిందట. పీరియడ్స్ వచ్చినాయి ఆవిడకి.
అప్పుడు ఆవిడ్ని పక్కనున్న ఒక ఊరిలో ఉంచారు. వాళ్ళు ఒక పూటలో వెళ్ళిపోలా ఉన్నారు, ఇక్కడ ఆగారు. అదేనండి. అయితే ఆ పక్క ఊర్లో ఉంచితే ఆవిడ 4వ రోజు స్నానం చేయటానికి 5వ రోజు నీళ్లు లేవుట ఆ ఊరి వాళ్ళకి. లక్ష్మణస్వామి తన బాణంతో ఒక గీత గీస్తే నీరు పుట్టిందట అక్కడ, ఒక ఏరు. అది సీతాదేవి ఋతుమతిగా ఉన్నప్పుడు స్నానం చేసినందుకు దాని పేరు ముట్టేరు అంటారు దాన్ని. ఇప్పటికీ ముట్టేరే అది. అక్కడ దొరికే రాళ్ళట పగలగొడితే కొంత పసుపుగా కొంత ఎరుపుగా ఉంటాయి. ఆ ముట్టేరు ప్రాంతంలో ఉన్న రాళ్ళు ఇంకెక్కడా లేవు, అక్కడే ఉన్నాయి. అప్పుడు స్నానం అది అయిన తర్వాత ఈ ప్రతిష్ట గావించి అప్పుడు వెళ్ళారని చెప్తారు. ఇన్ని వింతలా అద్భుతం కదా. పైన ఉన్న స్వామి ప్రశాంతంగా ఉంటాడు, కింద ఉన్న స్వామి మాత్రం ఉగ్రరూపిగా మనకి దర్శనమిస్తాడు. అయితే ఉగ్రరూపి అయినప్పటికీ స్వామి ఏమంటారు, మనకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, సమాధానం దొరకని ప్రశ్నల వాళ్ళు సింగరాయకొండ దర్శనం చేస్తే ఆ ప్రశ్నలకి సమాధానం లభిస్తుంది. అమ్మవారు రాజ్యలక్ష్మి సమేతంగా ఉన్నారు. రాజ్యలక్ష్మీదేవి చతుర్భుజిగా పద్మాసనిగా దర్శనమిస్తుంది. ఒక ఆంజనేయ స్వామి సన్నిధి ఉంది. జ్యేష్ఠ మాసంలో అర్చనలు, పూజా విధానాలు లాంటివి ఇవి చేస్తారు. బ్రహ్మోత్సవాలు అవి జ్యేష్ఠంలో చేస్తారు. సింగరాయకొండ దర్శనం చేసి తీరవలసిన నరసింహ క్షేత్రాల్లో నవనారసింహ క్షేత్రాలు చెప్తారు, అందులో ఇదొకటి. ప్రకాశం జిల్లా వైపుకి వెళ్ళి వేరే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడైనా ఈయన్ని దర్శించాలని తలుచుకుని వెళ్ళరండి. ఇది అనుకోకుండానే ఈ అవకాశం లభిస్తుందట. విశేషమైన సేవ కదా. చాలా రమ్మగారు, ఎంత బాగుంది చూడు, వినడానికి ప్రతిదీ ఒక వింత విచిత్రంగానే ఉంది. పైగా ఇక్కడ నుంచి మాల్యాద్రికి దారి ఉందంటే అది మరీ వింతగా దారి ఉందట. 50 కిలోమీటర్ల సొరంగం అట అది. ఈ తలుపు కూడా మార్చటం చూడు ఎంత వింతగా. స్వామి చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. కిందున్న యోగానందులేమో నారద ప్రతిష్ట, పైనున్న వరాహలక్ష్మి నరసింహస్వామి ఏమో శ్రీరాముల వారి ప్రతిష్ట. ఈ 2 చిత్రమైన ప్రత్యేకమైన ప్రతిష్టలు కలిగిన ఈ నరసింహ క్షేత్రం గురించి చెప్పడానికి అవకాశం రావటమే అదృష్టం. వినటం మరి అదృష్టం. చూడగలిగే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. చాలా సమస్యలు తీరుతాయి వీరిని దర్శనం చేసుకుంటారు. తప్పకుండా మేము ఈ అవకాశాన్ని బట్టి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.